ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రార్థన చేసేటప్పుడు ఒకసారి ఆయన ఎలా ప్రార్థన చేశాడో బైబిల్లో మనకు రాయబడింది. 17వ అధ్యాయం యోహాను సువార్త 1వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి అంటే దేవుడు ఆకాశ మహాకాశాల పైన ఉన్నాడని అర్థం. ఎందుకంటే మీకున్న రూపం దేవుని నుండి వచ్చింది. అది అనంతమైన కాలాన్ని కలిగి అనంతమైన ఆకారాన్ని కలిగి ఉంది. ఆకారం అంటే ఎలా ఉంటుందో అది మనం మరణించినంత వరకు తెలియదు. ఆ రోజు మొదటి శతాబ్దంలో శిష్యులు యేసుప్రభుని అడుగుతున్నారు, ఎలా ఉంటాం, నెక్స్ట్ మేము ఎలా ఉంటాం, మరణించిన తర్వాత మేము ఎలా ఉంటాం అని అడుగుతారు. ఇలా ఉంటారు అనడానికి మానవ మెదడుకు అందని మహత్తరమైన ఒక సంగతిని చాలా ఈజీగా యేసుక్రీస్తు చెప్పినట్టుగా మనం చూస్తాం. అందరూ తీయండి యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. అంటే దాని ఆకారం మారిపోతుంది. అంటే మీకు ఎలాగర్థం అవ్వాలి అనడానికి ఈ పదాన్ని ఆయన చెప్పాడేటి. ఒక చిన్న మర్రి విత్తనం, పిట్టలో ఎర్రగా ఉంటాయి కదండి మర్రి పళ్ళు, చిన్న పళ్ళు అవి, అందులో చిన్ని పిక్కల్లా ఉంటాయి. వాటిని పక్షులు తినేస్తాయి. తినేసిన తర్వాత అవి ఎక్కడెక్కడ కోటల మీద, అరణ్యాల్లో, ఖాళీ స్థలాల్లో అవి విసర్జించినప్పుడు అది ఎంత పెద్దదైపోద్దంటే, ఒక పిట్ట తిన్న చిన్న గింజ విత్తబడినప్పుడు గింజగానే ఉంటుంది, కానీ అది విస్తరించేటప్పటికి మహావృక్షంగా మారిపోద్ది. ఇప్పుడు దీన్ని మీరు మనసులో పెట్టుకోండి. 1 యోహాను 3వ అధ్యాయం 2వ వచనం. ఆయన ప్రత్యక్షమైనప్పుడు యేసుక్రీస్తు కాబోతున్నాడు. యేసుక్రీస్తు రావటానికి అంటే ప్రత్యక్షం కావటానికి ఆ మహా ఆకారం ఈ భూమి ఈ నక్షత్ర మండలాలు ఉన్న ఈ విశ్వం సరిపోతుందా అంటే, మీ గొప్పతనాన్ని చెప్పటానికి ఇవన్నీ చెప్తున్నానండి. 6 అడుగులు మనుషులు మేము, 3 అడుగులు వెడల్పు, ఒక చిన్న గోతులో పెడితే కప్పెట్టబడేవాళ్ళం మేము అని మీరు అనుకుంటున్నారు. అది దేవుడు చేసిన బొమ్మ మాత్రమే. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎలా ఉంటాం మేము? చాలామంది మొదటి శతాబ్దపు క్రైస్తవులు అడిగారు, మేము ఎలా ఉంటాం మరణించిన తర్వాత? ఆత్మ 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 అంటున్నారు కదా. ఆత్మ నిరాకారంగా, సువిశాలంగా, విశ్వం కంటే పెద్దదిగా, అంత పెద్దదా మా ఆకారం అని అడుగుతున్నారు. అది ఎలా ఉంటుంది అని అడిగితే, మానవ భాషతో చెప్పలేనంత పెద్దది. ఇప్పుడు చదువుతున్నాడు చూడండి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని కట్ చేస్తారండి. ఇంతకీ ఎలాగుంటావని చెప్పాడు? ఆయన వచ్చినంత వరకు మీరు వెయిటింగ్లో ఉండండి. అప్పుడు ఆయన ఎలా ఉంటాడో మీరు చిన్నగా ఉంటారన్నాడా, తక్కువగా ఉంటారన్నాడా? ఆయన్ను పోలియుందుము. ఎలాగా? ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయన్ను పోలియుందుము. ఏంటండి ఆకారం? నాకు మీరేమంటే అనుకుంటుగానే వెంటనే ఆకారంలోకి వెళ్ళిపోవాలనిపిస్తుందండి నాకు. కదా, ఆయన వచ్చినంత వరకు జరగదు. అది మానవ భాషలో మాట్లాడని, అంటే చెప్పలేని ఆకారం అన్నమాట అది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంకి వెళ్దాం. 2వ వచనం నుంచి ఒక మాట అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాస్తున్నాడు. ఏమని? క్రీస్తునందున్న ఒక మనుష్యుడు నాకు తెలుసు. అతడు 14 సంవత్సరముల క్రిందట, ఇది రాసినప్పటికీ 14, ఈ కొరింథీ పత్రిక రాసినప్పటికీ 14 సంవత్సరాల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. ఇక్కడ చూసారా, ఒక నంబర్ పడింది మనకి, 3వ ఆకాశం. యేసుప్రభు ప్రార్థన చేసినప్పుడు పైకి చూసినట్టుగా ఆకాశం వైపు కన్నులెత్తి, అంటే ఇది ఆకాశమా? ఆకాశం. అది ఆకాశమా? అది ఆకాశమే. ఈ పక్కన్నది ఆకాశమా? ఇది ఆకాశమే. కిందనున్నది ఆకాశమే. ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు అనుకోండి భూమి మీద, మీకు కనబడుతున్నాడు కదా, మేఘాలు ఉన్నాయేమో. చంద్రుడు ఉన్నాడు అనుకోండి, దానికి చుట్టూ ఆకాశమే. అంటే ఈ విశ్వానికి ఎటు ప్రక్క, అసలు విశ్వపు అంచు తెలియనప్పుడు ఎత్తు ఎక్కడుంది, పల్లం ఎక్కడుంది, తూర్పు ఎక్కడుంది, పడమడెక్కడుంది విశ్వానికి? ఆలోచించండి. ఎందుకంటే విశ్వపు అంచు తెలీదు. ఈ మహావిశ్వంలో కళ్ళు పైకెత్తాడు అన్నట్టు మాత్రం కనబడిందంటే అది ఎంత పెద్దదై ఉండాలి. ఆకాశం వైపు కనులెత్తి
ఆ ఆకాశం పైనున్న మరో ఏదో ఉంది, ఆకాశ మహాకాశాలు పట్టజాలని ఆ ఎత్తైన స్థానంలో, అతీతమైన స్థానంలో మన తండ్రి ఆత్మల దేవుడు అక్కడున్నాడు ఆయన. అందుకే ఆకాశం వైపు కనులెత్తి మాట్లాడుతున్నాడు. ఇక్కడ పౌలు గారు రాసేటప్పటికి ఏమంటున్నాడంటే, ఈ పత్రిక రాసిన 14 సంవత్సరాలకు ముందు ఒక మనుషుడు, అతనికి తెలుసట, అతడు మూడవ ఆకాశమును కొనిపోబడి, అతడు 3వ ఆకాశానికి వెళ్ళాడట. అతడు శరీరంతో కొనిపోబడినో నేను ఎరుగను. శరీరముతో వెళ్ళాడో శరీరం లేకుండా వెళ్ళాడో నాకు అదంతే అగమ్య గోచరంగా ఉంది. నాకు అది దేవునికే తెలియను. అది దేవునికి తెలుసు. అట్టి మనుషుని అట్టి మనుషుడు నాకు తెలుసు. అతడు పరదేశంలోని కొనిపోబడి, చూసారా, 3వ ఆకాశంలో పరదేశం ఉందని తెలిసింది మనకి. చూడ అక్కడ ఉందో లేదో మీరు చూడండి. ఏమండి, బైబిల్లో యేసుక్రీస్తు ఒక మాట చెప్పారు, ఆకాశము భూమి గతించును కానీ నా మాటల్లో, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు మాట్లాడిన ప్రతి మాటలో ఆకాశము భూమియు గతించునేమో కానీ నా మాటలలో ఒక సున్న ఒక పొల్లు తప్పిపోదు. అందుకేనండి బైబిల్ పట్టారండి, గట్టిగా పట్టుకొని చదివానండి. అంటే ప్రతి చిన్నదాన్ని, ప్రతి పొల్లును కూడా ఉండాలా. అది టెన్స్, కాలాలు, భూతకాలమా, భవిష్యత్ కాలమా, వర్తమాన కాలమా, ఇది జరిగిందా, అదే జరుగుతుందా, లేకపోతే భవిష్యత్తులో జరుగుతుందా, ఏదో ఇన్ని రకాలుగా ఆలోచించాలి. ఏ విషయాన్నైనా బైబిల్లోది ఎప్పుడు చెప్పాడు, ఎందుకు చెప్పాడు, ఎవరితో చెప్పాడు, ఎవరు చెప్పారు, ఇవన్నీ ఆలోచిస్తుంటాడు. సందర్భాలన్నీ ఇక్కడికి వచ్చేసరికి ఒక 3వ ఆకాశానికి వెళ్ళే ఒక ఆయన నాకు కనిపించాడు. అతడు పరదేశంలోని పరదేశంలోకి వెళ్ళాడు. 3వ ఆకాశంలో ఏముంది? పరదేశంలో ఉంది. 3వ ఆకాశం పరదేశంలో ఉంది. ఇంకా 3వ ఆకాశంలో ఏమైనా ఉందా? మరలా మనం లూకాసు వార్తకు వెళ్ళిపోయేసరికి పరదేశ్ కనబడింది. ధనవంతుడు వెళ్ళిపోయాడు అక్కడికి, లాజరు వెళ్ళిపోయాడు. ధనవంతుడు లాజరును చూస్తున్నాడు. అంటే ఆత్మ ఆకారాలు, నరకంలో ఉన్న ఆత్మలు ఆకారాలు ఏమి చిన్నవి కాదండి, అవి సర్వోన్నతు నుండి వచ్చిన ఆత్మ భాగాలే. అవి కూడా అవేమి చిన్న ఆకారాలు అనుకోకండి. ఇప్పుడు నరకమే మహాలోకంగా ఉండాలి. ఎందుకంటే భూమి మీద ఆదాము నుండి పుట్టుకొచ్చిన వారంతా ఎక్కువ మెజారిటీ నరకగుండంలోనే ఉన్నారు. ఎక్కువ మంది నరకానికే వెళ్ళిపోయారు. ఎందుకంటే నాశనమునకు పోవు మార్గము విశాలమును, దాని దారి వెడల్పునై ఉన్నది. అంటే ఎక్కువ మంది అక్కడ పోతున్నారు, ఎక్కువ మంది అట్టే వెళ్ళిపోతున్నారు. నాస్తికులు వెళ్ళిపోతున్నారు, శాస్త్రవేత్తలు వెళ్ళిపోతున్నారు, ఏమండి హేతువాదులు వెళ్ళిపోతున్నారు, నమ్మని వాళ్ళు వెళ్ళిపోతున్నారు, జ్ఞానులు అనుకున్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు, లోకస్తులు వెళ్ళిపోతున్నారు, ధనవంతులు వెళ్ళిపోతున్నారు, ఎందరో మహామహులు వెళ్ళిపోతున్నారు అక్కడికే. ఇటు పరదేశకు వచ్చేది చాలా తక్కువ. కానీ ఈ 3వ ఆకాశంలోనే పరదేశు, అటు నరకం, గుండం, ఈ రెండు కనబడుతున్నాయండి. ఎందుకంటే ఈ ఆకాశంలో ఉన్నవాడు మొదటి ఆకాశంలో ఉన్న వాళ్ళని చూడలేరు. మనం భూమి మీద మనమే సాక్ష్యం. ఈ ఆకాశంలో ఉన్న మనం మధ్య ఆకాశం అనొచ్చి తిన్న మరలా. ఈ ఆకాశంలో ఉన్న మనం 3వ ఆకాశంలో ఉన్న వాళ్ళు ఎవరు కనబడటం లేదు. 3వ ఆకాశంలో ఉన్నవాళ్ళు 3వ ఆకాశంలో ఉన్న వాళ్ళకి కనబడుతున్నారు. మొదటి ఆకాశంలో ఉన్నవాళ్ళు దేవుడు కోట్లాది మంది అవధూతలు ఒకటో ఆకాశంలో కనబడుతున్నారు. భూమి మీద ఉన్నవారు మనం కూడా ఈరోజు ఈ నెట్వర్క్ వచ్చిన తర్వాత అమెరికాలో ఉన్నవాడిని కూడా చూసి మాట్లాడుతున్నాం. మనం స్మార్ట్ సెల్ పట్టుకొని ప్రపంచంలో ఏ మూల ఉన్నా మనం చూసి మాట్లాడగలుగుతున్నాం. ఇది ఈరోజు భూమి మీదకి వచ్చిన ఈ టెక్నాలజీ. కానీ టెక్నాలజీ, లోకాలను దాటిన టెక్నాలజీని దేవుడు రాశాడు, ఎప్పుడో రాశాడు. పాతాళ లోకం, విశ్రాంతి లేని చోటు, మండుతున్న లోకం అవతలే ఉంది. దూరము నుండి అబ్రహామును చూచి ఆ ఆకాశంలో, ఆ విశ్వంలో నీతిమంతులుండే చోటు కనబడుతుంది మాట్లాడుతున్నాడు. లాజరును పంపించి చల్లార్చమంట నాలుకను. మంటలు కానీ ఆవేదన కానీ ఇవన్నీ ఆత్మకేనండి. చచ్చిపోయినోళ్ళు పూడి చేసినా ఏం చేసినా మాట్లాడరు కదా, దానికి ఏమి లేదంటే ఆత్మలోన ప్రవేశించగానే అన్నీ కూడా పవర్ మొత్తం బాడీలోకి వచ్చేస్తుంది. ఆత్మ ఉన్నప్పుడు దీన్ని గిల్లితే బాధ అనుభవిస్తాం, నిప్పు పెడితే మండిపోయి కేకలు వేస్తాం. ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత శవాన్ని కట్టెల్లో కాలుస్తూ ఆ కాలు బయటికి కనబడుతున్న కదలికలు ఏమైనా కనిపించాయా మీకు ఆ పాటలో? లేదు. చనిపోయిన వాళ్ళు అంటే ఈ శరీరాన్ని నడినెత్తు నుండి అరికాళ్ళ వరకు ఆవహించిన సూపర్ న్యాచురల్ పవర్, ఆత్మ, దేవుని నుండి వచ్చినటువంటి, పరమాత్మ నుండి వచ్చినటువంటి జీవాత్మ ఇందులో ఉంది. జీవాత్మకే బాధలన్నీ, జీవాత్మకే సుఖాలన్నీ. భూమి మీద ఈ జీవాత్మను గురించి
పౌలు గారు మరి ఎన్ని సందర్భాలు రాశాడో, మీలో ఉన్న ఆత్మను మీరు బాధపరచకండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైకి వెళ్ళే ఆత్మ గురించి, అక్కడున్న వాటి గురించి, అనుభవించే వాటి గురించి మీరు ఆలోచించండి. ఎన్ని మాటలు మాట్లాడుతూ భూమిని విడిచి శరీరాన్ని ఎక్కువగా ప్రేమించే వారికి యేసుక్రీస్తు ఒక మంచి మాట చెప్పాడు. యోహాను సువార్త 6:63 ఆత్మయే జీవింపజేయుచున్నది శరీరాన్ని, ఆత్మయే జీవింపచేయుచున్నది. కళ్ళు కనబడాలన్నా, ముక్కు వాసన చూడాలన్నా, చెవులకు వినబడాలన్నా, గొంతు మాట్లాడాలన్నా, నడవాలన్నా, కూర్చోవాలన్నా, చేయాలన్నా ఆత్మయే చేయించుచున్నది, జీవమిచ్చి చేయించుచున్నది. శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఏది నిష్ప్రయోజనమో తెలుసుకోకుండా సాతాను నిష్ప్రయోజనమైన దానికే ఉనికిని చాటించాడు భూమి మీద. తినుము, త్రాగుము, సంతోషించుము. ఎన్నో సంవత్సరాలు కావలసిన సంపద దాచిపెట్టాను నేను, నా ప్రాణమా తిను, త్రాగు, సంతోషించటన్నాడు. ఆయన సంగతి. ఆయనంటే నా పేరు పిడి సుందరరావు అండి. చచ్చిపోతే నేను చచ్చిపోయాను అనుకోండి, నా డెడ్ బాడీ అంటారు కానీ నేనని మీరు ఎవరు అనరు కదండి. ఎవరైనా చచ్చిపోతే వెళ్తాం, అప్పుడు ఏమంటాం? ఏమండి ఆయన ఇక్కడ లేరండి మాకు అంటారు. మరి ఇక్కడ పెట్టులో ఉన్నది ఎవరండి అని మనం అడిగాం అనుకో, ఆయన కాదండి, ఆయన విడిచి వెళ్ళిన శవం. మరి ఈ నుంచుకోరు ఇక్కడ, దీన్ని నుంచుకో, ఇది మాకు వద్దండి. అంటే ఆత్మ ఉంటేనే నీకు విలువ, ఆత్మ ఉంటేనే నీకు స్పర్శ అన్ని విధాలైన జ్ఞానం. ఆత్మ అనేది ఎప్పుడు విడిచిపెడుతుందో అది దాన్ని మీరు సుఖానికి పంపుతున్నారా? ఆరని మంటలలో ఆహుతి కాని ఆర్తనాదాలు అంటే నాశనం కాదండి అది. అందుకే బైబిల్లో ఏమన్నాడు? శరీరమును చంపువానికి భయపడక. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 10:28 ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకండి. ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి. ఇక్కడ పెద్ద పాయింట్ పడిందండి. ఏంటి? దేహం కూడా నరకానికి వెళ్ళిపోద్దా? ఆత్మను దేహమును కూడా నరకములోనికి పంపించేస్తానంటున్నాడు. చూడండి, మిక్కిలి భయపడు. మరి ఏంటండి మరి ఇక్కడ ఈ ఫ్రిడ్జ్, ఈ డీప్ ఫ్రిడ్జ్ ఆఫ్ ద యూనివర్స్, ఈ యూనివర్స్ అని ఈ ఫ్రిడ్జ్లో పంచభూతాల్లో భద్రపరచబడిన శరీరాలు ఏమవుతాయి? బలగంత కదండి. బాగుందా వినడానికి? ఇట్స్ వండర్ఫుల్. బైబిల్ ఈజ్ వెరీ, ఎంత గొప్ప పుస్తకం అండి అది, ఎంత గొప్ప పుస్తకం. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. అందరూ తీయడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. దీనికి ఆశ్చర్యపడకండి. ఒక కాలం వస్తుంది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ, ప్రకృతిలో ఉన్న వారందరూ, పంచభూతాలలో లీనమైపోయిన వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవపు పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి వెళ్ళి బయటకు వచ్చేదరు. ఎక్కడి నుంచట? ప్రకృతిలో. మీకు సమాధులు అంటేనే అర్థమవుతుంది కదా. ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్ళి ఎవరండి అప్పుడు చచ్చిపోయింది? మన తెలుగు ఆవిడ కల్పన చావలా. ఏమండి? అంతరిక్షంలోకి వెళ్ళింది కల్పన చావలా. అక్కడే బూడిదైపోయింది. అంతరిక్షంలో ఉన్న బూడిది భూమి ఆకర్షణకు వచ్చినంత వరకు భూమిలోకి రాదండి, అది పైనే ఉంటుంది. అయితే వీళ్ళు ఈ సైంటిస్టులు ఎప్పుడు భూమి ఈ అగ్ని చక్రాన్ని, అంటే భూమి మీదకి ఎంటర్ అయ్యేటప్పటికి భూమికి ఒక అగ్ని వలయాన్ని దేవుడు సృష్టించాడు. అందులో పడి దూచుకొచ్చింది. అప్పుడు వాళ్ళు వెళ్ళినటువంటి శాటిలైట్ అంటే దాన్ని అంతరిక్ష నౌక, దాని తాలూకు ఒక నట్టు లూజ్ అయ్యి జస్ట్ అది ఫైర్ అవడం ప్రారంభించింది. మొత్తం అంతా కూడా అగ్ని చక్రంలోనే బూడిదైపోయారు. ఆ బూడిద అటు నుంచి పైకి వెళ్ళిందో తెలియదు, లేదా భూమి మీదకి వచ్చిందో తెలియదు. ఎక్కడ ఉన్నా ప్రతి శరీరం, అది సముద్రంలోనా, అది మట్టిలోనా, అది అంతరిక్షంలోనా, అది మంటల్లోనా, ఈ వదిలేసాడు. ప్రకృతిలో ఎక్కడైనా భద్రపరుస్తాడు దాన్ని విశ్వంలో దేవుడు. సమాధిలో ఎందుకన్నాడంటే మనకు అర్థమయ్యేవి కనుక. మీకు అర్థమయ్యే భాషలో సమాధిలోనే చెప్పాడు, అందుకే అవన్నీ చెప్పలేదు. కనుక ఇక్కడ ఏం రాస్తున్నాడు? దీనికి ఆశ్చర్యపడకండి. ఒక కాలం వస్తుంది, ఆ కాలాన్ని సమాధుల్లో ఉన్న వారందరూ, ప్రకృతిలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి వెళ్ళిపోతారు. కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానం ఆకాశములోని భయంకరమైన పాతాళ గుండానికి జారిపోతారు.
దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. 2వ వచనం. మరియు సమాధుల్లో నిద్రించు సమాధులలో నిద్రించు అనేకులు మేల్కొనెదరు. కొందరు నిత్య జీవం కొందరు నిత్య జీవానికి వెళ్ళిపోతున్నారు, అదే అక్కడ దాచిపెట్టిన శరీరాలతో. కొందరు అదే శరీరాలతో నిందల పాల్గొట్టు నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతున్నారు, నిత్యముగా హేయులగుట మేల్కొందురు. అయితే ఈ శరీరంతో కాలిపోవడానికి వెళ్ళిపోతావా? బాగా వినాలి మీరు. మీరు ఈ దిక్కుమాలిన శరీర ఆశలకు లొంగిపోయి ఆత్మ పొందే అనంత లోకాన్ని, అనంత సంతోషాన్ని పోగొట్టుకుంటున్నారండి. ఆఫ్టర్ ఆల్ 60-70 years ఈ లైఫ్ చిన్న లైఫ్ అండి. పరీక్షలు కూడా దేవుడు చాలా చిన్న పరీక్ష పెట్టాడండి. ఆయన 1000 సంవత్సరాలుగా ఇచ్చుంటే మొదట తప్పు చేసిన తర్వాత 1000 years ఇచ్చాడు. మీకు తెలుసు కదా, ఇంచుమించు 1000 సంవత్సరాలు ఇచ్చాడు దేవుడు ఆయుష్కాలం మనిషి తప్పు చేసిన తర్వాత. 1000 సంవత్సరాలు అయితే ఇంకా మనం మలినమైపోయి ఒక్కడు కూడా మిగలడేమో చివరి వరకు ఈ శరీరాశలకు లోబడిపోయి. అప్పుడు దాన్ని 122 జలప్రళయం తర్వాత 120 years చేశాడండి. జలప్రళయం తర్వాత ఇంకా ఈ 120 yearsలో క్రూరులుగా మారిపోతున్నారండి. 120 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చినా జనం చెడిపోతున్నారు. 70 అధిక బలం ఉన్నాయడలా 80 అయిపోయింది. ప్రతిరోజు మా దగ్గర ఒక పెద్ద స్టేడియం ఉందంటే స్టేడియంలో నా వయసు ఉన్న వాళ్ళు అందరూ పరిగెడుతుంటారు. ఎందుకంటే లైఫ్ టైం పెంచుకోవటానికి పరిగెత్తి అక్కడ పడి చచ్చిపోయాడు. గ్రౌండ్లో అక్కడ చచ్చిపోయాడు, స్టేడియంలో చచ్చిపోయాడు. దేవుని పిల్లలారా, ఆయుష్కాలం దేవుడు ఇస్తాడు నీకు. ఎందుకు ఇస్తాడు? అతని పని నువ్వెంత చేయగలవో ఆ చేయగలిగినంత పనికి ఆయుష్కాలం ఇస్తాడు. 139 కీర్తన 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాయి. నియమించబడిన దినాలు నీకెన్ని దినాలు కావాలి? ఈయనకెన్ని సంవత్సరాలు వెళ్దాం? సుందరరావు మంచోడే, నా భవిష్యత్తు తెలుసు కదండి ఆయనకి. మన భవిష్యత్తులు తెలియవా? మన భవిష్యత్తు తెలుసు తండ్రికి. ఇంతకాలం బ్రతుకుతామని. ఇంతకాలం ఇస్తే కదా మనకి. ఎంతకాలం ఇస్తే అంతకాలం ఆయనకే తెలుసు, ఇంకెవరికి తెలీదు. వీడికే ఇప్పుడు నా లెక్క ప్రకారంగా 70 ఏళ్ళు ఇచ్చాడండి గ్యారంటీ. 70 yearsలోకి వచ్చాను కదండి, లైఫ్ టైం 70 ఏళ్ళు ఇచ్చాడు. మరి అధిక బలం ఉంటే ఇంకొక 10 వరకు వెళ్ళాలి. కానీ అబ్బాయి నోటంటే అదే మాట వచ్చింది, అయ్యగారు మీరు ఇంకో 10 ఏళ్ళు బ్రతకాలండి అన్నాడు. ఆయన ఇవ్వాలి కదా, అనుమతి ఇవ్వాలి ఆయన. పోతే మీకోసం ఉండాలి. 2 ఉన్నాయి. మీ అవసరత ఉంటే ఆయన ఉంచుతాడండి నన్ను. ఫిలోమోను పత్రికలో పౌలు గారి గురించి చెప్తున్నాడు చూడండి. అక్కడ వృద్ధుడనైనా నేను అంటాడండి. మరి ఎంత ముసలాడు అయిపోయాడు చూడండి. పేతురు గారు ఆయన కూడా వృద్ధుడు. నీవు ఒకరోజు వెళ్ళకూడని స్థలానికి నేను ఎత్తుకొని తీసుకెళ్తారు వాళ్ళు. ఏమండి, వృద్ధాప్యం అనేది అవసరాన్ని బట్టి నీకు దేవుడు ఇస్తాడు. అందరికీ అవసరాన్ని బట్టే ఇచ్చాడు. కానీ ఆ వృద్ధాప్యం వరకు నువ్వు దేవుణ్ణి తెలుసుకోకుండా చచ్చిపోతే మోస్ట్ డేంజరస్ సిచ్యుయేషన్ అండి అది. 8వ వచనంలో చూడండి, ఒకే అధ్యాయం కదండి ఫిలోమోను పత్రిక. కావున యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నను. వృద్ధుడను నేను క్రీస్తు యేసు ఖైదీని. నన్ను అరెస్ట్ చేశారు. ఎక్కడ అరెస్ట్ చేశారు? భూమి మీద అరెస్ట్ చేశారు. నువ్వు అక్కడ ఉండు, అప్పుడు వచ్చేస్తానంటావేంటి? నీ పని చాలా ఉంది, ఉండు. ఈ మాటలు ఎలా ఉన్నాయో చూడండి, ఒక్కసారి మీరు ఆలోచించండి. వృద్ధాప్యం వరకు బ్రతకనిచ్చాడంటే బ్రతుక విలువ తెలిసినవాడు కనుక. వృద్ధాప్యం వరకు అపోస్తులలో కొందరు నిలిచి ఉన్నారంటే పద్మాసు దీపం క్రీస్తు శకం 90. యోహాను గారండి, జబదేయి కుమారుల్లో ఒకడు. తమ్ముడు మాత్రం తొందరగా ఎగిరిపోయాడండి. హేరోదు ఏం చేశాడు? తల నరికించాడు. యాకోబు తల నరికించాడు. నేను చచ్చిపోతాను అనుకున్నాడేమో యోహాను. దేవుడు అతన్ని చంపనివ్వలేదండి, చావనివ్వలేదండి. మనుష్యులకు అందకూడని స్థలంలో సముద్రం మధ్యన ఒక ద్వీపం ఉంటే ఆ ద్వీపంలో పడేసాడండి. అప్పుడే రాశాడు మహానీయుడు ప్రకటన గ్రంథాన్ని. వృద్ధుడు. ఎక్కువ కాలం ఇవ్వబడిన దేవుని పిల్లలారా, మీ మీద దేవుడు ఎన్నో ఆశలు పెట్టుకొని ఇచ్చి బ్రతుకు కాలాన్ని మర్చిపోతున్నారేమో జాగ్రత్తగా చూసుకోండి. మీరు అడుగుతాడు లెక్క, విడిచిపెట్టడు. నీకు ఎక్కువ కాలం ఎందుకు జరుగుతుంది? నేను దీర్ఘాయుష్మంతుడిని దీవించేమంటాం, అందరం అలాగే దీవిస్తూ ఉంటాడేటి. నిండు 100 ఏళ్ళు భార్యాభర్తలు మీరిద్దరూ సుఖంగా ఉండండి అంటే ఎవరి ముందు చచ్చిపోతారో ఎవరు వెనక చచ్చిపోతారో. మన మాటలవి, గారడీ మాటలవి. కానీ దేవుని మాటలు. వృద్ధాప్యం ఇచ్చాడంటే వృద్ధాప్యం వరకు నీవు
తనలోనే ఉండాలి. నేను ఒకసారి ఒక మాట చెప్పానండి. లాస్ట్ ఇయర్ బ్రెయిన్ ఆపరేషన్కి వెళ్ళకముందు అవనిగడ్డలో మీటింగ్లో మాట్లాడుతాను. దట్స్ లాస్ట్ డే. ఇక నాకు ఓపిక లేదండి, మెదడులో ఉన్న నీరంతా వచ్చేస్తుంది బయటికి, నేను వెళ్ళిపోవాలి. అప్పుడు ఒక మాట అన్నాను పబ్లిక్ మీటింగ్లో. నేను దేవుడిని ఒక వరం అడిగాను, నేను ఎప్పుడు చచ్చిపోయినా వేదిక మీదే మనుషుల మధ్య చచ్చిపోవాలి. ఎందుకంటే నా చావు అనేక మందికి మేలుకొలుపు కావాలి. నా చావు అనేక మందికి మేలుకొలుపు కావాలి. దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని ప్రతి క్షణం ఆయన కొరకే ఆలోచన, ఆయన ఆలోచనలోనే మనం బ్రతకాలి. ఈ లోక కళ్యాణం, క్రీస్తు సువార్త లేకపోతే క్రీస్తు కార్చిన రక్తపు విలువ సమాజానికి చెప్పాలి. వృద్ధాప్యం మన కాలం ఎంతండి? మన జీవిత కాలం రాశాడు ఆయన. మరి పనులు రాశాడా? వృద్ధాప్యం ఎందుకు ఇచ్చాడో మీకు అర్థం కావాలంటే 2వ అధ్యాయం 10వ వచనం చదివి తీరాలి మీరు. కొంతమందికి ఆయుష్ కొంచెం ఇచ్చాడు, కొంతమంది ఆయుష్కు మరికొంచెం పెంచాడు, మరికొంతమంది ఆయుష్ 70 నుంచి 80 వరకు వెళ్ళాడంటే వృద్ధాప్యం వరకు ఎందుకు ఇచ్చాడంటే నువ్వు చేయవలసిన పనులు నీ జీవిత కాలంలో చాలా ఉన్నాయి. భార్య అడుగుతుండదు, ఏంటంటే ఎప్పుడు మీరు లేట్ అయినట్టండి. ఎందుకంటే ఈ పోలీస్ ఆఫీసర్స్ కానివ్వండి, ఈ కలెక్టర్స్గా ఐపీఎస్ వాళ్ళు కలెక్టర్స్ కానివ్వండి, ఎప్పుడు టైంకి ఇంటికి వెళ్ళరు, ఒక దగ్గర ఉండలేరు. ఎప్పుడు సీఎం నుంచి ఏమొస్తుందో తెలియదు, ఎప్పుడు హోమ్ మినిస్టర్ నుంచి సమాధానం వస్తుందో. బోల్డ్ పనులండి వాళ్ళకి. వాళ్ళ కాపురాలు చేయడానికి టైం ఉండదు, వాళ్ళు సుఖించడానికి టైం ఉండదు, వాళ్ళ పిల్లలతో గడపడానికి టైం ఉండదు. చెబుతున్నాడు చూడండి, ఎఫెసీ 2:10, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని వేటి యందు ముందుగా సిద్ధపరచిన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. కిందకి చదవండి, వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. మీరు పుట్టక ముందే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. లైఫ్ టైం ఎంత? ఇదిగో నువ్వు చేయవలసిన పనులు ఇన్ని. అంటే మన పనులు, దేవుడిచ్చిన పనులు ముగించుకోవటానికి మనకి 33 పడతాయా? యేసుక్రీస్తులాగా, అపోస్తులుడైన పౌలులా వృద్ధాప్యం వరకు ఉండాలా? పేతురు గారిలా వృద్ధాప్యం వరకు ఉండాలా? యోహాను గారిలా పద్మాసు దీపంలో వృద్ధాప్యం వరకు ఉండాలా? అంటే ఇప్పుడు చదువు నాయన, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అదండి ఇక్కడ ప్రాజెక్టు. ఇది ప్రాజెక్ట్. మీ ఆయుష్కాలంలో మీరు ఎన్ని పనులు పూర్తి చేయాలో, దానికి ఎంత కాలం పడుతుందో అదే మీ ఆయుష్కాలము కీర్తనల గ్రంథంలో రాశాడు. ఏమని? ఆయన దగ్గర ఉన్న ఒక గ్రంథంలో రాశాడు. ఇప్పుడు చదవండి అక్కడ, కీర్తన 139:16. నేను పిండమునై ఉండగా నీ కన్నులను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను నాకు కాకముందే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితము. పరిశుద్ధ గ్రంథము కాదు, దేవుని దగ్గరున్న జనన మరణాల మానవ గ్రంథం. జనన మరణాల మానవ గ్రంథం. ఇప్పుడు అర్థమైందా మీకు ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఇచ్చాడో? ఈ చిన్న కాలంలో దేవునిని సుఖపెట్టకపోతే అనంత కాలంలో ఎలా వెళతావు సుఖపడ్డానికి నాన్న? ఈ చిన్న కాలంలో కష్టం అనుభవించకపోతే లాజరులో ఎలా వెళ్తావు నాయన సుఖం, నెమ్మది అనుభవించడానికి? ఆ లోకానికి వెళ్ళిన తర్వాత దూరం నుండి అబ్రహామును చూసి మాట్లాడుతున్నాడు, నాకు ఒక నీటి చుక్క ఇప్పించవా అని. అప్పుడు అబ్రహాం గారు ఏమన్నారో చూస్తారు ఒకసారి. అక్కడ మరో క్యాడర్ కూడా ఉంది వాళ్ళకి మధ్య. లోకసువార్త 16వ అధ్యాయం 25వ వచనం. కుమారుడా నీవు నీ జీవిత కాలంలో నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి. అలాగుననే లాజరు కష్టం అనుభవించాడు. ఇప్పుడైతే వాడు నెమ్మది పొందుతున్నాడు పరదేశంలో. నువ్వు యాతన పడుతున్నావు పాతాళగుండంలో. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు. ఆ విశ్వంలో దాటడానికి ఆ విశ్వంలో ఈ విశ్వమా? పరదేశులకు ఒక విశ్వం ఉందా? ఆకాశం ఉందా? అనీతిమంతులకు ఒక ఆకాశం ఉందా? ఆకాశ మహాకాశాల కదండి ఆయన పైన ఉన్నాడు. అన్నిటికీ పైన ఉన్నాడు ఆయన. ఆకాశ మహాకాశాలన్నిటికీ పైన ఉన్నాడు ఆయన. ఇంతకీ పరదేశంలో ఉన్నవాళ్ళు నరకంలో ఉన్న వాళ్ళకి కనబడుతున్నారు, నరకంలో ఉన్నవాడు పరదేశంలో ఉన్న వాళ్ళకి కనబడుతున్నారు. నీటి చొక్క అడిగితే ఒక బోర్డర్ చెప్తున్నాడు చూడండి, ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరాలి అనుకుంటే
దాటి పోజాలకు దాటి పోజాలరు. అక్కడి వారు ఒకవేళ మీరు ఇక్కడికి రావాలనుకున్న పాతాళ గుండంలో శిక్ష అనుభవించేవారు ఇక్కడికి రావాలనుకున్నా దాటి రాజాలకుండునట్లు మీరు దాటి రాజాలరు. ఏంటి? సూపర్ న్యాచురల్ పవర్స్, మహాశక్తివంతమైన నీతిమంతులైన ఆత్మలు దాటలేవట. లోకముందు ఈ చిన్న వయసులో చెడిపోయి పాపం చేసి దేవుణ్ణి విడిచిపెట్టి నరకగుండానికి వెళ్ళి కాలుతున్న అవేటివి దేవుని నుండి వచ్చిన భాగాలే. అవి కూడా సూపర్ న్యాచురల్ పవర్స్. చావు లేదు, వాటికి ముగింపు లేదు. ఇవే దాటలేని అగాధమా అంత పెద్దదా? అవి ఆ నీతిమంతుల ఆత్మలు దాటలేవట. ఇటు అనీతిమంతుల ఆత్మలు దాటలేవట. మధ్యనే ఉందట, మాకును మీకును మధ్య మహాగాధమున్నది. మహాగాధమున్నది. పరదేశ కారణం మనవండి, అగాధానికి కారణం మనవండి, పాతాళలోకానికి కారణం మనవండి, ఆకాశ మహాకాశాలకు కారణం మనవండి. ఈ జన్మకి ఎంత పెద్ద స్టోరీ ఉందండి. ఒకసారి మీరు ఆలోచించండి. అక్కడికి వెళ్ళామనుకోండి, ఈ 70 ఏళ్ల జీవితంలో మీరు సక్సెస్ కాకపోతే, దేవుడిచ్చిన యాష్కాలంలో మీరు సక్సెస్ కాకపోతే, మీరు వెళ్ళే లోకం చాలా భయంకరమైన లోకం అండి. దేవుని పిల్లలారా, మనం ఇక్కడ ఉండగానే మారిపోవాలండి. ఒకసారిలో మా చిన్నప్పుడు మా అక్క రాత్రప్పుడు మిషన్ స్కూల్లో చదువుకునేదండి. అప్పట్లో ఎప్పుడు కథ అడిగేవాడిని అండి నేను. అక్కయ్య కథ చెప్పు అని కథ చెప్పేదండి మా అక్కయ్య. తమ్ముడు, దేవుడు మనల్ని భుజాన్ని వేసుకొని పరలోకంలో నుంచి అమ్మ కడుపులో వేయడానికి వచ్చేవాడురా. మరి అమ్మ కడుపును రావాలిగా ఈ లోకానికి. ఆహా అనుకున్నా. ఇలాగ ఈ కథ చెప్పుకొని చివరికి వచ్చేసరికి ఒక భయంకరంగా ముగించిందండి కథని. దేవుడు తప్పు చేసిన వాళ్ళని నరకంలో వేస్తాడట. అక్కడ ఒక గడియారం ఉంటుందట ఆ నరకంలో. ఆ గడియారానికి ముళ్ళులు ఉండవురా తమ్ముడు అంది. ముళ్ళులు ఉండవా అన్నాను. టైం ఎలా తెలుస్తుంది అక్క? అక్కడ టైం అవసరం లేదు, మాట్లాడుతుంది గడియారం. ఆహా, ఏమని మాట్లాడుతుంది అక్క అని. నరకంలో పడిపోయిన వాళ్ళందరూ ఆ గడియారం దగ్గరకు వచ్చి ఇంకెంతకాలం మేము ఉంటాము అని అడుగుతారట. ఎల్లప్పుడూ అంటదట. అది ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ. మొదటి రోజు నుంచి 4వ రోజు వరకు చదివిన మాట అదే. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. చనిపోయిన తరువాత సమాధుల్లోకి వచ్చామే మనం. చివరిగా ఒక మంచి అద్భుతమైన మాట చూద్దాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రపంచంలో ఆదాము నుండి ఈ వేళ వరకు, లేకపోతే ఈ ప్రపంచం ఎంతకాలం ఉండదు అంతవరకు నిద్రించిన వారిలో ప్రథమ ఫలము మొట్టమొదటి శక్తిగా, వ్యక్తిగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చింది. మనుషుని ద్వారా మరణం వచ్చింది. మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగింది. మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానం జరిగింది. ఆదామునందు అందరూ సమాధిలోకి వెళ్ళిపోయారు. అలాగుననే క్రీస్తు ద్వారా అందరూ సమాధిలో నుండి బయటకు వచ్చేస్తారు. ప్రతివాడు తమ తమ వరుసలోనే బ్రతికింపబడును. అదిగండి, చూసారండి, మనకి సీరియల్ నంబర్ ఇచ్చేస్తాడట దేవుడు. ప్రతివాడు తన వరుస. ఏమండి వరుస? ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4, నంబర్ 5, నంబర్ 6 తన వరుసలోనే బ్రతికింపబడుదురు. ఎందుకంటే బైబిల్లో ఉంది మన సీరియలు. నీకెంత కాలం ఇవ్వాలి, ఏ కాలంలో నుండి పుట్టించాలి, ఏ కాలమున అవసరత ఎవరిది ఉందో. మోషే పుట్టడానికి ఒక కారణం, యేసు పుట్టడానికి ఒక కారణం, ఏలియా పుట్టడానికి ఒక కారణం. కారణ జన్మలు మనం అంతా. నేను మీ కాలంలో పుట్టాలి, మీరు నా కాలంలో పుట్టాలి. మీ జీవిత కాలానికి నా జీవిత కాలానికి ఆయన రాసిన గ్రంథంలో ఉన్న పొందిక ప్రకారంగానే మనమంతా ఒక తరంలో ఒక కాలంలో సమకాలికులుగా మనం జన్మించాం. ఇదంతా ఒక పెద్ద ప్రాజెక్టు. ఇది దేవుడు వేసిన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో భూమి మీదకి వచ్చాం. భూమి మీద నుంచి పరదేశకి వెళ్తున్నాం. ట్రైన్ రాలేదు, వెయిటింగ్ రూమ్లో ఉండండి. విమానం రాలేదు, ఏసీ కదండి, లోపల కూర్చోండి. 1 గంట ఆలస్యం అయింది, 2 గంట ఆలస్యం అయింది. ఏదో టైంకి ఫ్లైట్ దిగుతుంది. మళ్ళీ మీరు ఏసీలో నుంచి వెళ్ళిపోయి మీ ట్రైన్ అయితే మీ ట్రైన్, మీ ఫ్లైట్ అయితే మీ ఫ్లైట్ ఎక్కిపోండి. అలాగే పరదేశంలో ఉన్నవారు వెయిటింగ్ రూములో శాంతియుతంగా సమాధానంగా ఉన్నారు. వాళ్ళు నెమ్మది పొందుతున్నారు. అబ్రహాము ఇతను లాజరు అదే లాజరు గురించి చెప్తున్నాడు. అతను ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. మరి ఎంతవరకు మేము వెయిట్ చేయాలి?
ఒక మహాశక్తి స్వరూపం రాబోతుంది క్రీస్తు. అతడి ద్వారానే నేను వెళ్ళాలి, మనం వెళ్ళాలి. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నా ద్వారా తప్పితే తండ్రి యొద్దకు ఎవ్వరు రారు. మరి ముందుకు మీరెందుకు వెళ్ళిపోతున్నారు ప్రభు అని అడిగారు. మన అపోస్తలులు సామాన్యులు కాదు కదండి. మరి మీరెందుకు ముందు వెళ్ళిపోతున్నారు? స్థలములు సిద్ధపరచ వెళ్ళుచున్నాను. యోహాను 14 యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం. 2వ వచనం. నా తండ్రి ఇంట అనేక నివాసములు నా కలవు. తండ్రి ఇంట అనేక నివాసములు, అక్కడ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. మీకు స్థలం ఏమంటే ఇన్ని కోట్ల సంవత్సరాలు మానవుడు ఉండటానికి ఈ మహావిశ్వాన్ని కలిగిస్తే, బాగా వినాలి ఇది, ఇన్ని కోట్లు సంవత్సరాలు విశ్వాన్ని కలిగించటానికి దేవునికి కాలం పడితే, ఆ కాలం 60-70 ఏళ్ళు బ్రతికే మీకోసమేనా? అవునండి, మన కోసమేనండి ఇది విశ్వం. మరి 80 ఏళ్ళు, 70 ఏళ్ళు, 60 ఏళ్ళు బ్రతికాయి మా కోసం ఇంత మహావిశ్వాన్ని కలిగిస్తే, శాశ్వతం ఉండే, శాశ్వతం అనంతమైన మా ఆత్మలు అక్కడ నివాసం ఉంటాయంటే అది ఎంత మహాలోకం అయి ఉంటుందండి. అప్పుడప్పుడు చూపిస్తుంటారు, అనిల్ అంబానీ ఇన్ని అంతస్తుల భవనం కట్టించుకున్నాడు, బుర్జ్ ఖలీఫా 164 అంతస్తులు కట్టించుకున్నాడు. అంతేనా? మరి మంది ఎలా ఉంది చెప్పండి. ఇప్పుడు మానవుడు తన చేతులతో కట్టిన ఇవే మీకు అందమైన వండర్స్ అనుకుంటే, మీరు మీ కొరకు నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదు. లేని ఎడలు నేను చెప్తాను, అబద్ధం ఆడేవాడిని కాదు నేను. మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఎవరెవరు ఏ ఏ విశ్వాల్లో ఉండాలో, ఏ లోకాల్లో ఉండాలో. ఏమండి, అంత లోకంలో మనం ఉండగలమంటే, ఇప్పుడు మనకి 10 గది ఉంటే చాలు పడుకోవడానికి. 10 అడుగులు పొడవు, 10 అడుగులు వెడాలి. పోజకరించిన 2 అడుగులు బాత్రూము, 2 అడుగులు ఒక 4 అడుగులు డైనింగ్ రూము. ఇక్కడ ఈ ఆకారం 6 అడుగులది కదా, మన గొయ్యి కూడా 6-3 కదా. ఇక్కడ ఇది చాలు, ఈ వైశాల్యం చాలు. మరి అక్కడికి వెళితే అనంతమైన లోకంలో అనంతమైన ఆకారాన్ని కలిగిన నీవు అనంతమైన కట్టడాల నిర్మాణంలో ఉన్నాడట నీ తండ్రి, నువ్వు నమ్మిన యేసుక్రీస్తు. అది వాళ్ళ ఆనందం అండి. ఈ దేహాలతో వచ్చిన వారు వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచిద్దామండి. వాళ్ళ గురించి ఆలోచిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 44వ వచనం. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి. మొదటి కొరింథీ 15 అధ్యాయం 44 చదువుతున్నాడండి. ప్రకృతి సంబంధమైన శరీరంగా తల్లి గర్భం నుండి మీరు వచ్చి విత్తబడి 6 అడుగులు 6.5 అడుగులు ఉన్నారు, వెరీ గుడ్, 7 అడుగులు ఉన్నారు. విత్తబడిన మీరు ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడుదు. ఆ శరీరం ఎప్పుడైతే మట్టిలో పడిపోయిందో మరో ఆకారం వస్తుందటండి. చింతపిక్క చిన్నది, మహావృక్షం అయింది. మర్రి విత్తనం చిన్నది, మహావృక్షం అయింది. ఏటి చెట్లకే అంత ఆకారాలు ఉంటే మన సంగతి ఏంటి చెప్పండి? వాటికంటే గొప్పవాళ్ళం కదా. అంత పెద్ద ఆకారాలు మీ అన్నీ ఈ శరీరమే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం నుండి, భూమి మీద మీరు ధరించుకున్న ఈ దేహాలు, ఈ శరీరాలన్నీ శిథిలమైపోయినను మట్టిలో పాతిన తర్వాత శిథిలమైపోతాయి. అది మీకు తెలుసు కనుక రాశాడు. అది అలాగే శిథిలమైపు అక్కడ ఉండిపోతాయి అంటం లేదు, శిథిలమైపోతాయి. మీరు అంతవరకు చూశారు కనుక అంతవరకే చెప్పాడు. నెక్స్ట్, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఈ గుడారములో ఉన్నంత కాలము భూమి మీద దేవుని సేవ చేస్తూ మూలుగుచున్నాము. కిందకి రండి నాయన. అది 3వ వచనం. ఈ గుడారములో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఎక్కడ సభలు అయితే అక్కడికి వెళ్తాము, ఎక్కడ కష్టం అయితే అక్కడ ఉంటాము, ఎక్కడ దేవుని కొరకు సేవ చేయాలి అక్కడ చేస్తాం. ఈ మూలుగలంటే మీకోసం మూలగడం కాదు, ఇవి మీకోసం కాదు, దేవుని కోసం మూలగటం. దేవుని కోసం ఈ గుడారములో ఉన్నంతకాలం ఎంతమంది మూలుగుతారో, ఈ గుడారములో ఉన్నంతకాలం మూలుగుచ్చు మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఈ శరీరము చచ్చిపోయి మట్టిలో కలిసిపోయిన తర్వాత జీవం వచ్చి దాన్ని మింగేస్తుంది. ఆ నివాసమును దీనిపైన ధరించుకొనగోరుచు. పైనుండి వచ్చే శరీరము దీనిపైన ధరించుకొనబోతున్నామట మనం. 2వ వచనం. పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొన మర్త్యమై నాశనమై మట్టి కొట్టుకుపోతున్న ఈ దేహం అనుకున్న ఈ దేహం ఇది ఎలా కన్వర్ట్ అయిపోద్దట? గొంగళ పురుగు సీతాకోక చిలుకలా కన్వర్ట్ అయిపోయింది. ఒక విత్తనం మహావృక్షంగా కన్వర్ట్ అయిపోయింది. నువ్వు కూడా ఈ దేహంలో ఉన్నంత కాలం
నీతి సంబంధమైన క్రియల కొరకు దేవుడు రాసిన ఆయుష్కాలంలో నీ బ్రతుకు కాలం అంతా ఆయన కొరకు నువ్వు శ్రమ పడితే క్రైస్తవుడు ఆయనందుకు శ్రమ అనుభవించిన ఎడల ఆ పేరును బట్టే మీరు దేవుణ్ణి స్తుతించాలి. పరలోకాన్ని అనుభవించి శరీరాన్ని ధరించుకుంటామటండి, అక్కడ కూడా మీరు నిరాకారులు కారు. ఎందుకంటే అనుభవించేది ఆత్మ. ఇందాక చెప్పాడు, అనుభవించేది ఆత్మ. శవాన్ని మీరు గుచ్చినా గిల్లినా కాల్చినా ఏమందో. మీకు రాబోయే దేహం అమర్త్యమైన దేహం, శరీర సంబంధమైన దేహము ఉన్నది కనుక 15:44 మొదటి కొరింథీ, ప్రకృతి సంబంధమైన ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడి కిందకి ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది గనుకనే ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇది ఎప్పుడు ధరించుకుంటాం? క్రీస్తు వచ్చినప్పుడు. ముందు మన తాలూకా సైజ్ ఎక్కడుంది? మనకిచ్చిన బొమ్మ ఎక్కడుంది? ప్రకృతిలో ఉంది, సమాధిలో ఉంది, నీటిలో ఉంది, నిప్పులో ఉంది. అక్కడికొచ్చి మన దేహాన్ని ధరించుకుంటాం. అది అమర్త్య శరీరంగా, నిత్య శరీరంగా, నిత్యానందం అనుభవించడానికి వెళుతుంది. అక్షయమైన వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు శరీరాన్ని అనుభవిస్తారు. వీళ్ళు అలాంటి శరీరం అనుభవిస్తారు, తీసుకుంటారు. మళ్ళాగే దేన్ని అనుభవించడానికి? పరలోకాన్ని అనుభవించడానికి కాదు, నిత్యము అగ్నిగుండంలో ఆహుతి కావడానికి ఆర్తనాదాలు చేస్తారు. ఇద్దరికీ దేహాలు వస్తాయి, అనుభవించే దేహాలే వస్తాయి. ఒకరు పరలోకాన్ని అనుభవించే నిత్య జీవంతో కూడుకున్నది, ఒకరు బాధలు అనుభవించే నిత్య వేదనతో కనుక్కున్న అగ్నిగుండం. 1500 కోట్లు అంటదండి సైన్స్. సూర్యుడు మండడం మొదలుపెట్టి 1500 కోట్లు, అది కూడా ఆరిపోద్ది. కానీ నరకమన వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఎంతకాలం అండి ఇలా కాలుతారు చెప్పండి? ఏమో, మన జీవితంలో మన చావు కొద్ది రోజుల్లోనే ఉండొచ్చేమో. రేపు ఏమి సంభవించునో మీకు తెలీదు. మీ జీవం ఏపాటిది. ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది మన ఆయుష్కాలం. ఎంతమంది చచ్చిపోతున్నారు? చిన్నపిల్లలు, మధ్య వయస్కులు, ముసలి వాళ్ళు. ఏ క్షణమైనా మనం కళ్ళు మూసామనుకోండి, అది నీ చాగన దండన. అయితే మరలా యేసు రాడుగా నీ కొరకు రక్తం కార్చడానికి, మరలా ప్రవక్తలు రారుగా నీకు హితబోధ చేయటానికి, మరలా అపోస్తులు రారుగా మీకు చెప్పటానికి, పీడి సుందర్రావు ఉండడుగా మీకు చెప్పటానికి. భూమి మీద మోషేయు ప్రవక్తలు ఉన్నారు అన్నాడు ధనవంతుడు అడిగిన ప్రశ్నకి. కనుక భూమి మీద ఉన్నప్పుడే మీరు స్టడీ. మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను, నిత్య జీవానికి రావాలని. మీ అందరికీ ఆరోగ్యం కావాలని కాదు, మీ అందరికీ రోగం రాకూడదని కాదు, మీ అందరికీ ఆస్తులు ఉండాలని కాదు, ఆస్తులు రాకూడదని కాదు, లేదా ఉండాలని. ఏది అలాంటివి ఎప్పుడు నేను ప్రార్థన చేయనండి. నిత్య జీవానికి పిల్లలు నడిపించు తండ్రి అంటాను. మహాభాగ్యం అండి. ఎంత సంపాదించినా వదిలి వెళ్ళేదే కదండి ఇదంతా. దానికోసం ఎందుకండి మన బ్రతుకు కాలాన్ని పాడు చేసుకోవటం? ఇలాంటి బోధే ప్రపంచంలో మొదటి నుంచి మనిషి అన్నవాడికి బోధిస్తే ఈ లోకం ఎంత బాగుండేదండి. దేవుడు గురించిన పాఠాలు బడి పుస్తకాల్లో లేవు కదండి, చెప్పరు. ఏమండి? ఏ అంటే యాపిల్ తిండి, బి అంటే బాల్, బ్యాట్ ఆర్ బాల్ ఆట. ఏమండి? ఏ అంటే యాపిల్ను, బి అంటే ఆట. తిని ఆడతావా నువ్వు? ఏ అంటే ఆల్మైటీ, బి అంటే బైబిల్. చిన్ననాటి నుండి ఇదే పాఠాలు ప్రతి పాఠశాలలో చిన్న పిల్లలకు బోధిస్తే ఈరోజు ఈ ప్రపంచం ఈ స్థితిలో ఉండేది కాదు. సాతాను వేసిన అడ్డుకట్టండి అది. జననాశనం దానితో తీసుకుపోతుందండి అందరినీ. అందుకే అది ఈ వేట ప్రారంభించింది. ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్. దేవుడు మిమ్మల్ని కాపాడాలి, మీ కుటుంబాలను కాపాడాలి. మీ దేవుడిని మీరు మర్చిపోకండి. ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోండి. మీరు చేయగలిగినంత చిన్న పని దేవుని కొరకు చేయండి. ఇక్కడ కలుసుకోకపోతే
మనమంతా మరో లోకంలో ఆనందంగా కలుసుకోబోతున్నాం. అక్కడ చావు, బాధ, కన్నీరు, వేదన, ఆకలి, దప్పిక ఉండని మహాలోకం. ఆ లోకం కోసం ప్రయాసపడదాం, ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు చెప్పాను. మాకెన్ని బాధలున్నా, కష్టాలున్నా, ఆవేదనున్నా శరీరంలో నాకు సహకరించకపోయినా అవయవాలు నీకోసం, నీ పిల్లల కోసం, నాకు బ్రతుకిచ్చిన మీ ఇష్టాన్ని నెరవేర్చటం కోసం, నన్ను రక్షించిన నా యేసు త్యాగాన్ని చూపించటం కోసం నీ పిల్లల మధ్యకు వచ్చాను చెప్పాను. పిల్లలందరినీ పేరు పేరున వాళ్ళని దీవించండి. వాళ్ళకి ఎప్పుడు మీరు తోడుగా ఉండండి. వాళ్ళ కష్టాల్లో, కన్నీళ్ళలో, బాధల్లో వాళ్ళని కాపాడండి. మిమ్మల్ని నేను కోరుకుంటున్నారో అవన్నీ వారి పట్ల నెరవేర్చండి. పాస్టర్స్ను, సంఘ నాయకులను, పెద్దలను, ఇండిపెండెంట్ చర్చెస్ని, సంస్థల పరంగా ఉన్న సంఘాలని, పెద్దల్ని, సంఘ కాపరులను దీవించండి. ఈ పట్టణాన్ని వాళ్ళ ద్వారా మీరు దీవించండి. క్షేమంగా వాళ్ళ గమ్యానికి చేర్చండి. యేసునామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహకారం, సహవాసం మనకు ఎల్లప్పుడూ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.